బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశానంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్ లోక్సభలో అడుగడుగున గలమెత్తి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై, ధాన్యాల సేకరణ కానీ, కృష్ణా జలాల పంపిణీకి కానివ్వండి, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, నిధులు కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధుల పెండింగ్ కానివ్వండి, వీటన్నింటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై లోక్సభలో గలమెత్తి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. స్పీకర్ పోడియంని చుట్టుముట్టడం జరిగింది. కానీ దురదృష్టవశత్తు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో, ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో, అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో, ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను.